సినిమా రిలీజ్ కోసం చాలామంది వెయిట్ చేశారు, నాతో సహా. ఎందుకంటే ఒక మంచి లవ్ స్టోరీ రాబోతుందని. కానీ ఎవరికి తెలుసు ఇది ఒక లవ్ స్టోరీ కాదు, లైఫ్ స్టోరీ అని. మనం మన లైఫ్లో ఎన్నో విషయాలు చేస్తాం, కానీ ఏ రోజైనా కూర్చొని మన లైఫ్ మనం కరెక్ట్గానే బ్రతుకుతున్నామా అని ఆలోచించామా? మనం చూసే అన్ని లవ్ స్టోరీస్ ఓన్లీ రొమాన్స్, రిలేషన్షిప్ గోల్స్, ఫ్యాంటసీస్ గురించి మాత్రమే కాదండి. కొన్ని సినిమాలు మనకి పెయిన్, రియలైజేషన్, ఇంకా సెల్ఫ్ రెస్పెక్ట్ గురించి నేర్పిస్తాయి. ఈ సినిమా ఒక వెరీ జెన్యూన్, సాఫ్ట్ నేచర్ అండ్ కైండ్గా ఉండే అమ్మాయి గురించి. తనకి అడ్జస్ట్ చేసుకోవటం, కాంప్రమైజ్ చేసుకోవటం, వాళ్ళ పేరెంట్ లేదంటే సొసైటీ కోసం బ్రతకటమే అలవాటు చిన్నప్పటి నుంచి. అలా ఉండే ఒక అమ్మాయికి అలవాట్లో పొరపాటులాగా రిలేషన్షిప్లో కూడా కాంప్రమైజే అలవాటైపోతుంది కదా. దానికి అర్థం తను వీక్ అని కాదు, తనకి ఇదే లైఫ్ అని నేర్పించారు. అందుకని మోస్ట్లీ లేడీస్కి ఈ సినిమా చూసేటప్పుడు వాళ్ళకి సినిమా చూస్తున్నట్టు అనిపిస్తుంది, వాళ్ళకి తెలిసిన ఎవరో జీవితాన్ని తెర మీద చూస్తున్నట్టు అనిపిస్తుంది. అంతెందుకు, తనను తానే ఆ క్యారెక్టర్లో చూసుకుంటుంది. ఈ సినిమా చూసేటప్పుడు ఎస్పెషలీ కాదు, మ్యాక్సిమం అసలుకి సినిమా లేడీస్ కోసమే అనుకోండి. ఆడవాళ్ళందరికీ సినిమా చూసినప్పుడు వాళ్ళకి తెలిసిన ఎవరి గురించోనో లేదంటే వాళ్ళ లైఫ్ స్టోరీని సినిమాగా తీసినట్టు వాళ్ళను వాళ్ళే తెర మీద చూసుకున్నట్టు అనిపిస్తుంది. ఈ సినిమా పెద్దగా మనకి ఎంటర్టైన్మెంట్ ఇవ్వదు, పెద్దగా మనకి ఒక డ్రామా చూపించదు, కానీ ఇట్ విస్పర్స్ ట్రూత్, నిజాలు మాత్రమే చూపిస్తుంది. అది ఆడవాళ్ళకి మాత్రమే అర్థమవుతుంది. కొన్నిసార్లు మనం లైఫ్లో చుట్టూ ఉన్న అందరినీ హ్యాపీగా ఉంచాలి, అందరూ బాగుండాలి అనుకొని మన గురించి మనం ఆలోచించటం వదిలేస్తాం. వి లూజ్ అవర్ సెల్ఫ్ లవ్ అనేది, సెల్ఫ్ రెస్పెక్ట్ అనేది అసలు ఎటుపోయిందో మనం మర్చిపోతాము. ఇంత జరిగిన తర్వాత ఎట్ ది ఎండ్ ఆఫ్ ది డే ఏం చేస్తాం తెలుసా? అసలుకి నా లైఫ్ మొత్తం పాడైపోయింది, వాళ్ళ గురించే పాడైపోయింది, వాళ్ళకి చేసి పాడైపోయింది. వాళ్ళు చేయమన్నారా? నువ్వు చేసావు. నీ గురించి నువ్వు ఆలోచించలేదు, అప్పుడు మిగతా వాళ్ళు ఎలా ఆలోచిస్తారు? ఇది నేర్పిస్తుంది ఈ సినిమా. ఎప్పుడైనా సెల్ఫ్ రెస్పెక్ట్ లేకుండా, సెల్ఫ్ లవ్ లేకుండా, మీ టైం అనేది లేకుండా బ్రతుకుతున్నారు అంటే మీరు అసలు కరెక్ట్గానే బ్రతకట్లేదు. సో ప్లీజ్ చేంజ్ ది వే ఆఫ్ లివింగ్. ప్లీజ్ పుట్ యువర్ సెల్ఫ్ ఫస్ట్. మనం మన గురించి ఆలోచించటం, మనకి ఇష్టం వచ్చిన వంట చేసుకొని తినటం, లేదంటే మనకి ఇష్టం వచ్చిన జాబ్ చేసుకోవటం, ఏమైనా చేయండి. తప్పుడు పనులు చేయట్లేదు, దొంగతనాలు ఏం చేయట్లేదు కదా. మీ లైఫ్ మీరు బ్రతుకుతున్నారు, మీకు ఇష్టం వచ్చినట్టు బ్రతుకుతున్నారు. ఇంజనీరింగ్ చేస్తే ఇంజనీరే అవ్వాలని లేదండి. ఎంతోమంది, నేను సినిమాల్లో యాక్ట్ చేసినప్పుడు ఎంతోమంది డైరెక్టర్స్ ఇప్పుడు పెద్ద పొజిషన్లో ఉన్నారు. వాళ్ళంతా ఇంజనీరింగ్ స్టూడెంట్స్. షార్ట్ ఫిల్మ్స్ నుంచి స్టార్ట్ చేసి ఇప్పుడు టాప్ లెవెల్లో ఈవెన్ బాలీవుడ్లో డైరెక్ట్ చేస్తున్నారు మంచి సినిమాలు. అందరు ఇంజనీరింగ్ చదివిన వాళ్ళే, సినిమా డైరెక్టర్లు అవ్వలేదా? ఈవెన్ దో మీరు బాగా చదువుకున్నా కూడా మీకు జాబ్ చేయటం ఇష్టమైతే చెయ్యండి, లేదంటే ఇంట్లో ఉండండి. అండ్ హౌస్ వైఫ్స్ నేను ఎక్కువ శాతం ఏం చూసాను తెలుసా? ఈవెన్ మా అమ్మ, మాకేం ఇష్టం, మా డాడీకి ఏమి ఇష్టం, ఇంట్లో వాళ్ళకి ఏమి ఇష్టం అని చూసి చేస్తారు, కానీ తనకేమి ఇష్టమో వండుకోవటం నేనైతే ఎప్పుడు చూడలేదు. దట్ ఈస్ ది బిగ్గెస్ట్ మిస్టేక్. ఇంత కష్టపడి అంతమందికి వండుతున్నాం, కానీ మనకి ఇష్టం వచ్చింది మనం ఎప్పుడైనా వండుకున్నామా అని ఎప్పుడైనా ఆలోచించారా మీరు? సెల్ఫ్ లవ్ అనేది సెల్ఫిష్నెస్ కాదండి, ఇట్స్ సెల్ఫ్ రెస్పెక్ట్. మనమే ఫస్ట్ రెస్పెక్ట్ ఇవ్వాలి, అప్పుడు చుట్టూ ఉండేవాళ్ళు ఖచ్చితంగా మనని రెస్పెక్ట్ ఇస్తారు, మన లైఫ్ బాగుంటుంది. అయితే ఈ సినిమా చూసినప్పుడు మీరు ఎమోషనల్గా మాత్రమే కాకుండా మీరు అవేర్ అవుతారు. మన చుట్టూ జరుగుతున్న విషయాలన్నీ కరెక్ట్గానే జరుగుతున్నాయా? మన చుట్టూ ఉన్న మనుషులు మనని కరెక్ట్గానే ట్రీట్ చేస్తున్నారా? మనం కరెక్ట్గానే ఉన్నామా? కరెక్ట్ అయిన ట్రాక్లోనే ఉన్నామా? ఆర్ వి రెస్పెక్టింగ్ అవర్ సెల్ఫ్? ఆర్ వి డూయింగ్ జస్టిస్ టు అవర్ సెల్ఫ్ అని మీరు ఆలోచిస్తారు. ఇప్పటికే మీకు ఇది ఏ మూవీ అని అర్థమై ఉంటుంది. సో మీరు ఈ మూవీ చూసుంటే మీ ఒపీనియన్స్ కామెంట్లో పెట్టండి, అండ్ మూవీ నేమ్ నేను ఫస్ట్ కామెంట్లో పెడతాను. అలాగే మీరు చూడలేదు అంటే ఖచ్చితంగా లేడీస్ ప్లీజ్ గో వాచ్ దిస్ ఫిల్మ్. ఓటీటీలో అవైలబుల్గా ఉంది. అది కాకుండా మీ పక్కన ఎక్కడ థియేటర్స్లో అవైలబుల్ ఉన్నా కూడా థియేటర్ ఎక్స్పీరియన్స్ చేయండి. అండ్ ప్లీజ్ లెట్ మీ నో యువర్ ఒపీనియన్స్. అలాగే ఈ వీడియో మొత్తం చూసిన తర్వాత ఈ వీడియో నచ్చినా నచ్చకపోయినా ప్లీజ్ దయచేసి సబ్స్క్రైబ్ చేయండి, ఎందుకంటే మీకేం లాస్ లేదు కదా బాస్. సబ్స్క్రైబ్ చేస్తే మీకు పోయేది ఏముంది చెప్పండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా చాలా వీడియోస్ పెడతాను, చూసి ఎంజాయ్ చేయండి. థ్యాంక్ యూ.